ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి అదృష్టం వరించినట్లే నమ్మలేని అదృష్టయోగం మీరు పొందుకోబోతున్నారు. తులారాశి వారు ధనవంతులు కాబోయే ముందు వచ్చే సంకేతాలు ఇవే. మీకు మంచి రోజులు రాబోయే ముందు కనిపించే శుభ సంకేతాలు ఇవే. అయితే లక్ష్మీదేవి కటాక్షం పొందాలి అంటే మీరు ఇంట్లో చేయకూడని పనులు ఏమిటి, మీరు అదృష్ట యోగాన్ని పొందబోతున్నారు అని చెప్పే శుభ సంకేతాలు ఏమిటి అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీకు మా స్మాల్ రిక్వెస్ట్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తులారాశిలో జన్మించిన వారికి కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి పనైనా సరే ఈజీగా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఇకపోతే తులారాశిలో పుట్టిన మగవాళ్ళు ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు. అదేవిధంగా ఆచితూచి అవసరానికి మాత్రమే డబ్బు ఖర్చు పెట్టే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు అది ఎంత ఉపయోగమో, అది ఎంతకాలం ఉంటుంది, దానివల్ల మనకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అనే ఆలోచనకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు తులారాశి వారు. సూర్యనారాయణమూర్తిని పూజించడం వల్ల అనారోగ్య సమస్య నుంచి బయటపడమే కాకుండా ఈ యొక్క రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు. మీరు దృఢ సంకల్పం, కార్యాచరణ కలిగిన వారే ఉంటారు. అదేవిధంగా ప్రేమించే మనస్తత్వం ఉంటుంది. చక్కగా సంగీతాన్ని కూడా ఇష్టపడతారు. ఇకపోతే తులారాశి వారికి అదృష్టాన్ని తీసుకువచ్చే విషయాలను గురించి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో మంచి రోజులు రావాలని కోరుకుంటారు. లక్ష్మీదేవి కటాక్షంతో సిరి సంపదలు కలిగి ఉండాలని, లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు. మనిషి ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడాలని ప్రయత్నిస్తారు. ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలని, జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకోవాలని ఎవరు కోరుకోరు చెప్పండి. మనలో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క భగవంతుని నిత్యం ఆరాధిస్తూ ఉంటారు. లక్ష్మి కటాక్షం ప్రతి ఒక్కరికి లభిస్తుంది. కానీ ఈ యొక్క శ్రీ మహాలక్ష్మీదేవి ఇంటికి వచ్చే ముందు కనిపించే శుభ సంకేతాలను మనం గమనించాల్సి ఉంటుంది. ఇంట్లో తులారాశి వారు ఎటువంటి పనులను చేయటం వల్ల లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందో ఇప్పుడు మనం చూసి తెలుసుకుందాం. తులారాశి వారు చేసే పనుల ఆధారంగానే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవి కటాక్షం ఉంటే ఎవరి జీవితంలోనైనా సరే సంతోషం వెల్లి విరుస్తుంది. ఎంత కష్టపడినా సరే డబ్బు నిలవకపోవడానికి ఇంట్లో చేసే పనులే కారణమవుతాయి. సిరి సంపదలకు ఆది దేవత అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉండాలంటే తులారాశి వారు ఇంట్లో ఈ పనులను అసలు చేయకూడదండి. లక్ష్మీదేవికి ఇష్టం లేని పనులు చేసినట్లయితే గనుక లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు. కాబట్టి మీరు ఎటువంటి పనులు చేయటం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహాన్ని పొందడం జరుగుతుంది. మీరు ఎటువంటి పనులు చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. మీరు తమ జీవితంలో లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలి అని అంటే ముందుగా కలిగే శుభ సంకేతాలు ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చీపురు లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు. చీపురును ఊడ్చిన తర్వాత పక్కకు పడేయడం, అదేవిధంగా కాళ్ళతో తొక్కడం ఇలాంటి పనులు చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అమ్మ యొక్క ఆగ్రహానికి మీరు లోనవుతారు. ఇకపోతే ఇంటి మొత్తాన్ని కూడా శుభ్రం చేసే చీపుర్ని పవిత్రంగా భావించాల్సి ఉంటుంది. చాలా పవిత్రంగా భావించాల్సి ఉంటుంది. చీపును ప్రత్యేకంగా ఒక ప్రదేశంలో ఉంచడం వంటివి చేయాలి. ముఖ్యంగా చీపును ఇంట్లో నిలబెట్టి అస్సలు ఉంచకూడదండి. అదేవిధంగా చీపును తిరగేసి కూడా ఉంచకూడదు. ఇంటికి వచ్చే అతిథులకు, అంటే మన ఇంటికి ఎవరైనా గెస్టులు వస్తారు కదా, తెలిసిన వారు ఎవరైనా వస్తారు కదా, అటువంటి వారు వచ్చినప్పుడు అతిథులకు చీపురు కంటికి కనిపించకుండా జాగ్రత్త పడాలండి. కళ్ళకు ఎదురుగా చీపురు పెట్టడం వలన ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయండి. చీపురు ఉంచే ప్రదేశాన్ని బట్టి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని తులారాశి వారు. ఇకపోతే మీరు ఆహారాన్ని ఉపయోగించే విధానాన్ని బట్టి కూడా మీ జీవితంలో లక్ష్మీ కటాక్షం ఏ విధంగా కలుగుతుందో చెప్పొచ్చు. ప్రతి వ్యక్తి తాను సంపాదించిన డబ్బుతో కడుపు నిండా తినడానికి చూస్తాడు కదా. మరి అయితే ఆహారం వృధా చేయడం ద్వారా వారి జీవితంలో నుంచి లక్ష్మీదేవిని వారే బయటకు పంపిన వారు అవుతారని ప్రతి ఒక్కరూ అదొక్కటి మైండ్లో పెట్టుకోవడం మర్చిపోతారు. ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకుంటే లక్ష్మీదేవి మిమ్మల్ని ఎప్పటికీ వదలదు. ముఖ్యంగా తులారాశి వారు ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నీటిని కూడా వేస్ట్గా వృధా చేయకూడదు. నీటిని చాలా పొదుపుగా వాడడం అనేది భవిష్యత్తులో ధనవంతులు చేస్తుంది అని అనడానికి సంకేతం. శ్రీ మహావిష్ణువు నారముల నుంచి జన్మించాడు. నారములు అనగా జలము అని అర్థం. అంటే శ్రీ మహావిష్ణువు జలం నుంచి వచ్చాడనమాట. అందుకే నారాయణుడు అంటారు. అదేవిధంగా లక్ష్మీదేవి కూడా నీళ్ల
నుంచి వచ్చిందని పద్మపురాణంలో చెప్పబడుతుంది. లక్ష్మీనారాయణునికి ఇష్టమైన నోటిని వృధా చేయడం ద్వారా లక్ష్మి కటాక్షానికి దూరం అవుతున్నాం అని అనడానికి సంకేతం. నీటిని ఎంతగా ఖర్చు పెడితే వారి చేతులు డబ్బు కూడా అంతగా ఖర్చు అవుతుంది. కాబట్టి ఆహారాన్ని వృధా చేయడం, నీటిని వృధా చేయడం, కావాల్సిన ఆహార పదార్థాలు కన్నా ఎక్కువ శాతం వండడం, ఇటువంటి పనులు చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే తులారాశి వారు కష్టపడి సంపాదించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా వీరు సంపాదించిన దానిలో ఎంతో కొంత శాతమైన కానీ లేని వారు ఎవరైతే ఉంటారో ఆ యొక్క వ్యక్తులకు దానం చేయడం ద్వారా వీరికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. దానం చేయటం వల్ల పూర్వజన్మ దోషాలు, నవగ్రహ దోషాలు, శని దోషాలు ఇలాంటివి నశిస్తాయన్నమాట. ఇక పేదవారికి అన్నదానం, వస్త్రదానం వంటి దానాలు చేయటం వల్ల లక్ష్మీ కటాక్షం తులారాశి వారికి ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. తులారాశి వారు పూజ చేసే విధానం కూడా వారి యొక్క అదృష్టానికి కారణమని చెప్పొచ్చు. ఎవరైతే లక్ష్మీదేవిని ఎర్రని మందారాలతో లేదా చామంతి పూలతో పూజిస్తారో వారిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఎర్రని పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించడం ద్వారా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. ఎర్రని పుష్పాలు అంటే లక్ష్మీమాతకు చాలా ఇష్టం. కాబట్టి మీరు ఎర్రని పుష్పాలతో లక్ష్మీమాతను పూజించడం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని పొందగలుగుతారు. ఇక మీకు అదృష్టం వరిస్తుంది అని తెలియచేయడానికి ముందుగా కొన్ని సూచనలు అనేవి కనిపిస్తాయి. ఇంటి పరిసర ప్రాంతాల్లో పక్షులు గుళ్ళు కట్టుకున్నట్లయితే కనుక లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని అర్థం. సాధారణంగా పక్షులు ఇంటి ఆవరణలో గూడు అనేది కట్టుకోవు. అటువంటి పక్షులు ఇంటి పరిసరాల్లో గూడును నిర్మించుకున్నట్లయితే అదృష్టం కలుగుతుందని అర్థం. చాలా మందికి చీమలు ఉంటే నచ్చదు. చీమలను మురికిగా భావిస్తారు. అయితే ఇంటి పరిసరాల్లో నల్ల చీమలు గుంపులు గుంపులుగా కనిపించినట్లయితే అదృష్టం వరించబోతుందని తెలియచేయడానికి సూచన. అయితే ఎర్ర చీమలు కనిపించడం అనేది అప్పుల బాధకు గురవుతున్నామన్న దానికి సంకేతంగా చెప్పొచ్చు. ఇక ఇల్లు ఎంత శుభ్రంగా ఉన్నప్పటికీ పరిసరాల్లో నల్ల చీమలు గుంపులు గుంపులుగా కనిపిస్తుంటాయి. ఈ విధంగా నల్ల చీమలు మనకు కనిపించడం వల్ల తులారాశి వారికి విజయం అనేది లభిస్తుంది అని అనడానికి శుభసూచకంగా చెప్తున్నారు. ఇక బల్లిని చూడగానే మనలో చాలా మంది చిరాకు పడిపోతుంటారు. కానీ బల్లి రాక కూడా లక్ష్మీ కటాక్షానికి కారణమని చెప్పొచ్చు. 3 బల్లులు ఒకే చోట కనిపించినా కూడా అదృష్టానికి సూచనగా చెప్పొచ్చు. కలలు రావడం అనేది చాలా సహజం. అయితే కొన్ని కలలు రావడం వలన చాలా భయాందోళనకు గురవుతాము. అయితే ఏ కలలు రావడం తులారాశి వారికి అదృష్టం వస్తుందో తెలుసుకుందాం. తులారాశి వారికి అదృష్టం అనేది కలల రూపంలో కూడా సూచనలు తెలియజేస్తుంది. తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపించిన, చేతిలో దురద పెడుతున్నా, ముఖ్యంగా కుడి చేతిలో దురదగా ఉన్నట్లయితే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అని అనడానికి సూచన. అదేవిధంగా ఉదయం నిద్ర లేవగానే గుర్తుపెట్టుకోండి, ఉదయం నిద్ర లేవగానే చీపురుతో తుడుస్తున్నట్లు ఎవరైనా కనిపించారనుకోండి, అలా కనిపిస్తే మీకు శుభ సూచకంగా చెప్పొచ్చు. ఇక కలలో పాము కనిపించినా కూడా అలా కనిపించినట్లయితే శుభ సూచకంగా చెప్పొచ్చు. ఇక 2 తలల పాము కనిపిస్తే అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది అని సంకేతం. అదేవిధంగా కలలో చీపురు, గుడ్లగూబ, బల్లి, పాము, ఏనుగు, గులాబీ పువ్వు, శంఖం ఇటువంటివి కనిపించినట్లయితే మీకు గనక ఐశ్వర్యం కలుగుతుంది అనే దానికి సూచన. ఇక కొన్ని శబ్దాలు కూడా మీకు అదృష్టాన్ని తీసుకొస్తాయి. ముఖ్యంగా కోకిల కూత వినడానికి ఎంత వినసొంపుగా ఉంటుందో కదా. నిజంగా మనసుకి ప్రశాంతతను చేకూర్చుతుంది. కోకిల కూత వినిపించే దిశ శుభ అశుభాలను డిసైడ్ చేస్తుంది. కోకిల కూత ఆగ్నేయంగా వస్తే నష్టమని, అదే కోకిల కూత కనుక సాయంత్రం వేళ లేదా మధ్యాహ్నం వేళ వినిపిస్తే శుభంగా చెప్పుకోవచ్చు. ఇక మామిడి చెట్టు మీద కోకిల కూస్తూ ఉన్నట్లు కనిపిస్తే లక్ష్మీ కటాక్షానికి సంకేతం. అదేవిధంగా గుడ్లగుబ కనిపించినా, ఎదురు వచ్చినా కూడా తులారాశి వారికి శుభ సంకేతం. ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఆహారం తింటూ ఏదైనా కుక్క కానీ జంతువు కానీ కనిపించినా కూడా మీకు ధనలాభం కలుగుతుంది. ఇక లక్ష్మీదేవికి చెరుకు నైవేద్యంగా సమర్పించడం వల్ల కూడా లక్ష్మీ కటాక్షాన్ని పొందుకోవచ్చు. శంఖారావం వినిపించడం ద్వారా కూడా అదృష్టం తులారాశి వారిని వరిస్తుంది. సో చూశారు కదా తులారాశి వారికి ధనవంతులు కాబోయే ముందు వచ్చే శుభ సంకేతాలు ఏమిటి, మీరు లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఇంట్లో చేయకూడని పనులు ఏమిటి అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే తులారాశి వారు ఉన్నారనుకోండి, వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ని వాచ్ చేస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.